సరే ఒక చిన్న వాయిస్ ఇవ్వండి సార్ నాకు. ఏమంటారు అడగండి, మీరు అడగండి, నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఓటింగ్ ఎంత వరకు పర్సంటేజ్ అయ్యి ఉంటుందండి ఇప్పటి వరకు? టోటల్గా ప్రతి చోట కూడా ఈవీఎంలు చాలా స్లోగా ఉన్నాయండి సార్, చాలా స్లోగా నడుస్తూ ఉన్నారు. ఓకే. ప్రతి చోట లైటింగ్ ఒకటి సరైన లైటింగ్ లేదు. అంటే మౌలిక సదుపాయాలు చేయలేనటువంటి ప్రభుత్వం ఈ ఎలక్షన్ కూడా సదుపాయాలు చేస్తుందని నేను అనుకోలేదు. ఈ ఎలక్షన్ చేసిన సదుపాయాలు మటుకు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఈవీఎం బాక్స్లో మనం దేనికి ఓటేద్దాం అనుకున్నాం అది దాన్ని ఎత్తుకోవడం పెద్ద పని కింద అయిపోతాం. దానివల్ల ఆ లైటింగ్ లేక దానివల్ల పోలింగ్ అంత స్లోగా అయిపోతుంది. క్యూలో గంటల తరబడి నిలబడవలసి వస్తుంది. ఇప్పటికి ఎంత పర్సంటేజ్ అయ్యి ఉండొచ్చు? పర్సంటేజ్ 30 కూడా అవ్వలేదండి. అక్కడ 30 కూడా అవ్వలేదా? సరే, ఇప్పుడు మనం ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తే మనం ఒక మేనిఫెస్టో తీసుకున్నాం కదా, ఈ మేనిఫెస్టోని మీరు మరి ప్రభుత్వం వచ్చిన ఇమీడియట్ గా మనం అమలు చేద్దామని అనే ఒక ఉద్దేశాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు మేనిఫెస్టోలో ఏమి చేస్తాం, ఎలా చేస్తాం అన్నది చాలా క్లారిటీ తోటి ఇద్దరు కూర్చుని చెప్పడం జరిగింది. ఫస్ట్ ఫైల్ వేసి అందుకు పెడతాం, మెగా డిఎస్సి, అట్లాగే 1500 రూపాయలు 18 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీకి, అలాగే బస్సుల్లో ఫ్రీ జర్నీ, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు వంటకి, అట్లాగే డాక్టర్ గ్రూపుల్లో ఇప్పుడు 0 వడ్డీ అంటున్నారు, కానీ ఒకటి తీసుకుంటా ఉన్నారు. మేము పక్కా 0 వడ్డీ అనేది 0 వడ్డీగా చేసేస్తాం. అన్నింటికన్నా ముఖ్యంగా తాగునీరు, మంచినీరు, తాగునీరు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఒక ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతున్నాను. తాగునీరు, కనీసం తాగునీరు కొనుక్కోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉన్నాను. 20 లీటర్ల క్యాన్ ఒకటి పెట్టుకుని 2 కాళ్ళు మధ్యలో పెట్టుకుని మోటార్ సైకిల్ మీద ఎక్సర్సైజ్ సర్కస్ ఫీట్లు చేస్తారని పట్టుకుని. ఇక్కడ ఏపీఎస్పీ ఏరియా అండి ఎప్పటి నుంచో కూడా మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ కలిసే దుర్గతి పట్టిందని చెప్పేసి, కలవటం లేదని చెప్పేసి మేమందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. వాళ్ళకి మీరు చెప్పినట్టు ఇప్పుడు తాగునీరు సమస్య కొనుక్కుంటున్నాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ట్యాపులు వేసి కూడా 8 నెలల పైన అయింది. 8 అయిపోయినా కానీ ఆ ట్యాపులు ఇప్పుడు ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. వాటర్ ట్యాంకుల్లో నీళ్లు మరి అతను మొత్తం అతనే మాట్లాడేస్తాడు, మమ్మల్ని మాట్లాడినాడు. అలాగే మీరు మీరే చెప్పేస్తున్నారు, నేనేం మాట్లాడినా. దాన్ని బట్టి మీరు తాగునీరే ఎలా ఇస్తారనుకుంటున్నారు? ఏంటి మున్సిపల్ వాటర్ ఇవ్వడానికి జలరక్ష మిషన్ అనేది ఒకటి ఉంది కేంద్ర ప్రభుత్వం, చాలా పెద్ద మిషన్ అది. దాన్ని ఆ మిషన్ యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేస్తే తాగునీరు కొరత ఉండదు. ఆ నిధులు వాడేస్తుంటే కొరత వస్తుంది. అంటే ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ అందరూ కూడా ఈ మున్సిపల్ ఏరియాలో కలవలేదు, కార్పొరేషన్ లో కలవలేదు కదా, ఇది ఒక వైఫల్యం కింద ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు. ఈ కన్నబాబు అన్నవాడు ఈ 5-6 సీట్లకి కూడా సర్పంచ్ కింద ఉంటున్నాడు. అది ఆ సర్పంచ్ గిరి పోద్ది ఎలక్షన్ పెడితే. అందుకని ఎలక్షన్ పెట్టడం ఇందులో ఇల్లు చేయడు. కొంతమంది ఏమంటున్నారంటే ఎస్ఆర్ఎంటీ ఇవన్నీ ఉన్నాయి కదండి, వీళ్ళు ఉండటం వల్లే ఈ ఏపీఎస్పీ ఏరియా కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ కలవట్లేదు, మనకు రావాల్సిన సౌకర్యాలు మౌలిక సదుపాయాలు అందట్లేదు అనుకుంటున్నారు. ఎన్ని పాత కథలండి ఎస్ఆర్ఎంటీ, ఎన్ని పాత కథలు కానండి. ఇప్పుడు కొత్త కథ ఏంటంటే ఈ పంచాయతీలు కూడా పంచాయతీ ప్రెసిడెంట్ కూడా చేసేద్దామని అతను ఎమ్మెల్యేతో పాటు ఈ పంచాయతీ ప్రెసిడెంట్ చేసి ఆ ఇన్కమ్ కూడా పొందామని చెప్పి అతను ప్రయత్నం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే.